గామా అవార్డ్స్ 2025 ఐదవ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ దుబాయ్లోని మైతి ఫామ్లో ఘనంగా నిర్వహించారు గామా ఆర్గనైజర్స్. ఈ స్పెషల్ ఈవెంట్కు దుబాయ్లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరవడం విశేషం. ఇక వీరితో పాటు తెలుగు సినీ సంగీత ప్రపంచానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని గామా అవార్డ్స్ యొక్క గొప్పదనం ఇలా చెప్పుకొచ్చారు. ప్రపంచంలో మన తెలుగువారు ఎక్కడున్న ప్రతి పొజిషన్లో కూడా వారు మన ఘనతను చూపిస్తున్నాం. అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్లో సుమారుగా మన తెలుగు వారు నాకు తెలిసిన ప్రకారం ఒక 10 లక్షల మంది ఉన్నట్లు తెలుస్తుంది గల్ఫ్ కంట్రీలో కాదు, యుఏఈలో. సో అలాగే మన తెలుగు వారికి మంచి వినోదం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ గామా అవార్డ్స్ని స్థాపించడం జరిగింది. మేము 4 ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా జరిపాము. 5వ ఎడిషన్ కోసం మేము మా ప్రయత్నాలు ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఇప్పుడు ఈ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది, ఎవరెవరు వస్తారు అనేది మీరు రివీల్ చేస్తాం 1 by 1. గల్ఫ్ అకాడమీ ఇంతకుముందు మ్యూజిక్ అవార్డ్స్తో స్టార్ట్ అయింది, తర్వాత మూవీ ఇంక్లూడ్ అయింది. మూవీకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్లో ఇంపార్టెంట్ సాంకేతిక విభాగాలు, అలాగే నటన, సంగీతం, వీటన్నిటికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మన దుబాయ్లో అంగరంగ వైభవంగా ఖర్చుకి, భారీతనానికి, నష్టానికి వెనుకాడకుండా మా త్రిమూర్తులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరందరూ చేస్తున్నటువంటి సపోర్ట్కి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అందరికీ కూడా. ఎందుకంటే ఏదో సినిమాలు అన్నట్టు మనిషి అన్నాక కొంచెం కళాపోషణ కావాలంటారు. సో కళాపోషణ కావాలి అనుకుంటే సరిపోదు, చేసేవాడు కావాలి. ఆ చేసేవాడు ఆ పని కనుక ఎన్నో లాభ నష్టాలు ఉంటాయి. లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఇంత పెద్ద ఈవెంట్ని దేశం కాని దేశంలో తక్కువ మంది మ్యాన్ పవర్తో చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో జూన్లో రాబోయే ఈవెంట్కి అప్పుడే మొన్న 3 నెలల నుంచి వీళ్ళు అప్పుడే కింద మీద పడుతున్నారు. పాప మా సౌరవ్ గారు ఏదో దుబాయ్ టు ఇండియా సిటీ బస్సు ఎక్కువచ్చినట్టు వస్తున్నాడు. ఎక్కడున్నారంటే ఇదిగా మామ ఇక్కడ మణికొండలో ఉన్నాను అంటాడు. ఎక్కడున్నారు అంటే ఇక్కడ దుబాయ్లో ఉన్నాను మామ అంటాడు. థియేటర్ నిన్నా కదా మణికొండలో ఉన్నాను. సో అంత కష్టం, ఇది అంతా చేయాల్సిన పనేం లేదు. ఈ ఇన్వెస్ట్మెంట్ని, ఈ కష్టాన్ని ఇంకో వ్యాపారం మీద పెడితే ఇంకా మంచి మంచి లాభాలు చూడొచ్చు బేసిక్గా. కానీ వాళ్ళకున్న పిచ్చి అంతే, ఆ కళ మీద, సినిమా మీద, దాని మీద ఉన్నటువంటి చూసుకోండి మీరు ఎక్కడ ఏ దేశంలో చూసుకున్నా కానీ, ఏ ఊర్లో చూసుకున్నా కానీ, హైదరాబాద్లో చూసుకున్నా కానీ, రాజమండ్రిలో చూసుకున్నా, లేకపోతే విజయనగరం ఎక్కడ చూసుకున్నా సరే కళకు సంబంధించి ఈ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేయాలనే ఆ దురద, ఆ పిపాస ఉన్నవాళ్ళు 1,00,000 మందికి ఒకడు ఉంటారు అంతే నాకు తెలిసి. ఊళ్ళలో అయితే 5,000కి ఒకడు ఉంటారు అంతే. వాళ్ళకే ఉంటుంది సరదా చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ లాభ నష్టాలు చూసుకోవడం కానీ, వాళ్ళకి ఏంటో అదొక పిచ్చి అంతే. For more videos like this, subscribe Big TV channel.